హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వైర్లెస్ మైక్ తీసుకోవటం జరిగింది. ఇది గ్రీనరో కంపెనీకి చెందిన వైర్లెస్ మైక్. ఇది అమెజాన్ లో తీసుకోవటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వైర్లెస్ మైక్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసే కంటే ముందు మన క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి 1K లైక్ టార్గెట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి వచ్చిన మన వైర్లెస్ మైక్ అయితే ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బిల్లు. ఇది మన మైక్ గ్రీనరో S11 Pro. ఫ్రెండ్స్, ఇది మోడల్. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వైర్లెస్ మైక్రోఫోన్ అని రాసి ఉంది. ఇక్కడ దీంట్లో ఉన్న ఫీచర్స్ రాసి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ వర్షన్ అని ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అని ఉంది. ఇక్కడ యూనివర్సల్ వర్షన్. ఈ ఆండ్రాయిడ్ వర్షన్ ఎల్లో కలర్ ఉంది కేసు. ఇది ఆండ్రాయిడ్ వర్షన్. ఫ్రెండ్స్, అంటే సి పిన్ వస్తుంది, లైటింగ్ పోర్ట్ రాదు. యాపిల్ మొబైల్స్ కి యూజ్ చేయడానికి అవ్వదు ఆండ్రాయిడ్ వర్షన్ అంటే. ఇక్కడ కూడా ఆండ్రాయిడ్ వర్షన్ అని ఉంది. ఇది బ్లాక్ కలర్. ఫ్రెండ్స్, ఇది కూడా ఎల్లో కలర్ ఉంది. యూనివర్సల్ వర్షన్ అంటే యాపిల్ మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైట్నింగ్ పోర్ట్ వస్తుంది ఇందులో. ఇది బ్లాక్ కలర్. ఫ్రెండ్స్, మనం తీసుకుంది బ్లాక్ కలర్. ఇక్కడ మార్క్ చేశారు, బ్లాక్ మార్క్. ఓకే ఫ్రెండ్స్, మోడల్ అయితే గ్రీనరో S11 Pro. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వైర్లెస్ మైక్ లో ఉన్న ఫీచర్స్ రాసి ఉంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసేద్దాం. సైడ్ అయితే ఏమీ రాసలేవు. ఇది ఫ్రెండ్స్ ఈ మెయిన్ డివైస్. తీసి పక్కన పెట్టుకుందాం, ఇంకేం వచ్చినాయో చూద్దాం. ఇది ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మీరు ఇది మొత్తం టోటల్ గా రీడ్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఇచ్చారు. USB to C పిన్ ఛార్జింగ్ కనెక్టర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఛార్జ్ చేయడానికి అనుకుంటా. ఇంకేమున్నాయి చూద్దాం. అక్కడ లైట్నింగ్ పోర్ట్ అని చెప్పా కదా, యూనివర్సల్ వర్షన్ కి లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది యాపిల్ ఫోన్ కోసం. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ డివైస్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, చూడడానికి లుక్స్ అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్, గ్రీనరో బ్రాండింగ్ ఉంది. ఇది రబ్బర్ ఫినిషింగ్ టైప్ ఉంది. ఫ్రెండ్స్, మ్యాటీ బ్లాక్ కలర్ ఉంది. ఫ్రెండ్స్, ఇది దీన్ని ఇలా ఓపెన్ చేయడానికి ఇచ్చారు. ఓపెన్ చేస్తే మనకు డివైజెస్ కనిపిస్తున్నాయి. డివైస్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్, ఇది మ్యాగ్నెట్ ఇచ్చారు. ఇలా అన్నా పడిపోకుండా మ్యాగ్నెట్ ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేశారు RX అని, ఇక్కడ TX అని.
ఇది రిసీవర్ ఫ్రెండ్స్, మన మొబైల్ కి ప్లగ్ ఇన్ చేయడానికి రిసీవరు. సి టైప్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి, ఇంకేం లేదు. ఇక్కడ ఇండికేటర్ హోల్ ఇవ్వటం జరిగింది, అంటే మనం ప్రెస్ చేయగానే పేరింగ్ అయిందాకా అవ్వలేదా అనేది చూడటానికి ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే ఇచ్చారు. అయితే నేను ఇందాక చెప్పా కదా ఇది యూనివర్సల్ వర్షన్ అని. యూనివర్సల్ వర్షన్ అంటే ఈ పోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్, యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇలా ప్లగ్ ఇన్ చేసి ఇలా లైట్నింగ్ పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, యాపిల్ మొబైల్స్ కి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనది సి టైప్ పిన్ మొబైల్ కాబట్టి మనం ఇలానే ఇది అవసరం లేదు, లైట్నింగ్ పోర్ట్ అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. రిసీవర్ అయితే ఇది ఇలా ఉంది, క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, పక్కన పెట్టేద్దాం, ఇది కూడా చూద్దాం తర్వాత. ఫ్రెండ్స్ ఇదైతే మైక్రోఫోన్, చాలా స్ట్రిక్ అవుతుంది, మ్యాగ్నెట్ ఇచ్చారు దీనికి కూడా. మెయిన్ మైక్రోఫోన్ ఇది ఫ్రెండ్స్. ఈ కేస్ అయితే పక్కన పెట్టేద్దాం, తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మెయిన్ మైక్రోఫోన్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ సి టైప్ పిన్ ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిప్ ఉంది, మన కాలర్ కానీ పాకెట్ కానీ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ క్లిప్ మీద వైర్లెస్ అని రాసి ఉంది. ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చారు, చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకు ఇచ్చారు ఏంటని. ఓ, ఛార్జింగ్ అవ్వడానికి, కేసు నుంచి ఛార్జింగ్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఇచ్చారు. 3 పిన్స్ ఉన్నాయి ఛార్జింగ్ చేసుకోవడానికి. అంటే ఈ కేసులో నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ గా ఈ పోర్ట్ నుంచి కూడా ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ మనం ఏం మాట్లాడినాం అనేది కూడా ఈ హెడ్సెట్, సి టైప్ హెడ్సెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది ప్లగ్ ఇన్ చేసి మనం ఏం మాట్లాడుతున్నాం అని కూడా మనం లైవ్ లో వినొచ్చు. అందుకోసం ఈ పోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కేసు నుంచి ఛార్జ్ అవ్వడానికి ఫ్రెండ్స్. కేసు చూసుకున్నట్లయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాం కదా. టిఎక్స్ అంటే ట్రాన్స్మీటర్ ఫ్రెండ్స్, మన మెయిన్ ట్రాన్స్మీటర్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు, మోడ్ సింబల్, ఛార్జింగ్ సింబల్, బ్యాటరీ సింబల్ ఇచ్చారు. రివర్బ్ మోడ్ ఉంది ఇందులో, రివర్బ్ మోడ్ అనేది ఉంది, అంటే సింగింగ్ కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లింక్ అండ్ ఆన్ ఆఫ్, అంటే పేరింగ్ అయిందా అవ్వలేదా ఇక్కడ ఇండికేటర్ లో చూసుకోవచ్చు. అండ్ ఈ ఇండికేటర్ ఆన్ అయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీనరో కంపెనీకి చెందిన లోగో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రాన్స్మిటర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కేసులో పిన్స్ 3 పిన్స్ ఇచ్చారు, చూసారా ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇక్కడ 3 పిన్స్ ఇచ్చారు. ఒకసారి ఇది ఇన్ చేసి చూద్దాం మనం, ఎందుకంటే ఇక్కడ స్టిక్కర్ రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 93 అని చూపిస్తుంది, కేసులో 93% ఛార్జింగ్ ఉందని అర్థం. ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, కేస్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పక్కకు పెట్టేసి డివైస్ ఆన్ చేసి చూద్దాం. ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్ అయినట్టు ఇండికేటర్ వచ్చింది, బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్, అంటే ఇంకా కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. కనెక్ట్ అయితే ఇది స్టేబుల్ గా ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మైక్ నుంచి కూడా మనం ఒకసారి విందాం వాయిస్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. పక్కన పెట్టేస్తున్నా.
ఫ్రెండ్స్ కనెక్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండికేటర్ స్టేబుల్గా వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వింటున్నది ఈ మైక్తో ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమీ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా వింటున్నాం మనం ఈ గ్రీనరో మైక్ నుంచి. ఈ మైక్కి 3 మోడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అయితే మనం ఇప్పుడైతే ఏం యాక్టివేషన్లో లేదు నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ మోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం. 1 టైం బ్లింక్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ బటన్ సింగిల్ ట్యాప్ చేస్తే ఇక్కడ 1 టైం బ్లింక్ అయింది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఫస్ట్ మోడ్ ఆన్ అవ్వటం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మోడ్లో ఎలా ఉందో విన్నారు. ఇప్పుడు సెకండ్ మోడ్ చూద్దాం ఫ్రెండ్స్. సింగిల్ ట్యాప్ చేసా, 2 టైమ్స్ బ్లింక్ అయింది ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వింటున్నారు సెకండ్ మోడ్ నాయిస్ క్యాన్సిలేషన్లో వింటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ మోడ్లో విందాం ఫ్రెండ్స్. 3 టైమ్స్ బ్లింక్ అయింది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ 3 మోడ్స్ యాక్టివేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వినండి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందనేది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ 3 మోడ్లో యాక్టివేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా వినిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వినిపిస్తుంది అనేది, వాయిస్ ఎలా ఉంది అనేది, మైక్ క్లారిటీ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇండికేటర్ హోల్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సి టైప్ పిన్ ఇవ్వటం జరిగింది ఈ కేస్ ఛార్జింగ్ చేయటం కోసం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కేసు ఛార్జింగ్ టైము 2 అవర్స్ అని చెప్పటం జరిగింది. ఇది కేసులో పెట్టినప్పుడు 1 అవర్ ఛార్జ్ అవుతుంది, 1 అవర్లో ఛార్జ్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ఫొటోస్ పెడతాను ఫ్రెండ్స్. 8 అవర్స్ యూజింగ్ టైం ఇచ్చారు, కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ నేను ఇందులో పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇందులో రివర్బ్ మోడ్ అంటే సింగింగ్ కోసం ఇచ్చారు. ఈ సెకండ్ ఇండికేటర్ అదే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. 3 టైమ్స్ క్లిక్ చేస్తే రివర్బ్ మోడ్ యాక్టివేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రివర్బ్ మోడ్ ఇండికేటర్ ఆన్ అవ్వటం జరిగింది, సెకండ్ ఇండికేటర్. ఒకసారి ఇప్పుడు చూడండి వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. రివర్బ్ మోడ్ లో వాయిస్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ సింగింగ్ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి రివర్బ్ మోడ్ ఆఫ్ చేద్దాం. 3 టైమ్స్ ప్రెస్ చేస్తే రివర్బ్ మోడ్ ఆఫ్ అయింది. ఈ కింద 4th ఇండికేటర్, మూట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. అంటే ఇది 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మూట్ లోకి వెళ్తుంది. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మూట్ లో ఉంది ఇంతసేపు. ఈ మూటింగ్ ఫ్యూచర్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఈ మైక్ లో. మనం రిసీవర్ కి చూద్దాం. ఫ్రెండ్స్ రిసీవర్ కి ఇక్కడ ఒక పోర్ట్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్ రికార్డ్ చేస్తున్నప్పుడు, మన మొబైల్లో ఛార్జింగ్ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఛార్జర్ ప్లగ్ ఇన్ చేసి మనం మొబైల్ రికార్డ్ చేసుకుంటూ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే మంచి ఫ్యూచరు. ఇది మళ్ళీ మన డివైస్కి కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేయకుండా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో ఈ వాయిస్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ చేయటం జరిగింది. ఇక్కడ కనెక్ట్ సింబల్ కూడా యాక్టివేషన్లో ఉంది.
ఓకే ఫ్రెండ్స్, మైక్ అయితే ఇది. ఫ్యూచర్స్ అయితే అన్నీ మంచిగా ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1699 అని ఉంది ఆన్లైన్లో. మనం తీసుకుంది కూడా 1699 ఫ్రెండ్స్. 1699కి ఇది వర్తబుల్ ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా మంచిగా ఉంది అనుకుంటున్నా. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే బాగుంది. మనకి ఇచ్చిన అయితే ఇవి ఫ్రెండ్స్. ఒక లైటింగ్ పోర్ట్ ఇచ్చారు, ఛార్జింగ్ కోసం USB to C పిన్ ఇచ్చారు, ఒక కేస్ ఇచ్చారు, కేసులో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఇచ్చారు. ఇందులో ఇది ఒక వారంటీ కార్డు కూడా ఉంది ఫ్రెండ్స్, మనం చూడలేదు, ఇక్కడ లోపల ఉంది. వారంటీ కార్డు ఇచ్చారు, 1 year వారంటీ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. లాంగ్ డిస్టెన్స్ 20 meters అని ఇచ్చారు ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు. చూడాలి ఈ రివ్యూ, టోటల్ రివ్యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా యూజ్ అవుతుంది అనేది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మోడలు గ్రీనరో S11 Pro కదా, సింగిల్ ట్రాన్స్మిటర్ ఫ్రెండ్స్ ఇది. అంటే ఇందులో ఒక రిసీవర్, 1 ట్రాన్స్మిటర్ వస్తుంది. ఇందులో S13 Pro అని ఉంటుంది, అందులో సేమ్ మైక్ కానీ ఇందులో 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఒకేసారి మాట్లాడవచ్చు, రిసీవర్ రిసీవ్ చేసుకుంటుంది. మనం తీసుకుంది సింగిల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇందులో S13 Pro అనేది 2 ట్రాన్స్మిటర్స్, 1 రిసీవర్ వస్తుంది. ఇందులో ఫ్యూచర్స్ అన్నీ బాగున్నాయి. అయితే ఈ మైక్ ఎందుకు మనం తీసుకున్నామంటే మన వీడియోస్ క్లారిటీగా రావడం కోసం. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ క్లారిటీ 4Kలో తీస్తున్నాం ఫ్రెండ్స్. వాయిస్ కూడా బాగుండాలి కాబట్టి మన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లైవ్ స్ట్రీమింగ్స్కి, వ్లాగ్స్కి, ఇంటర్వ్యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ టీచింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటి లింక్స్ ఒకసారి చెక్ చేయండి. డబల్ ట్రాన్స్మిటర్స్ వైర్లెస్ మైక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ మీకు ఇమేజ్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్.